హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. కారుణ్య ఆ పిల్ల ఏందా అని చూస్తుంది. ఇంతకుముందు పోయిలే కదా చూసినా. వ్లాగ్. సో మార్నింగ్ నేనైతే పూజ చేసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకొని అందరికి తాంబూలం అయితే ఇచ్చుకున్నా, ప్రసాదాలు అవన్నీ పెట్టి. ఇంక ఇప్పుడైతే సింపుల్ గా ఒక ప్రసాదం చేసి ఇంట్లో పూజ చేసుకున్నా. మా బాబుకి అయితే స్కూల్ ఉన్నది, స్కూల్కి వెళ్ళాడు. సో తనని స్కూల్కి పంపించి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇక్కడ పూజ చేస్తున్నా. ఇక్కడ మా పాపకి అయితే పసుపు పూస్తుంటే ఏదో వింతగా చూసుకుంటా ఉంది. కారుణ్య ఓయ్ చూడు చూడు కారుణ్య. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యంగా రవ్వ పాయసం అయితే చేశాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రవ్వ పాయసము. లాస్ట్ వీక్ అయితే పూజ చేసుకున్న, అందరికి తాంబూలం అయితే ఇచ్చుకున్నా. ఇంక ఈరోజు సింపుల్ గా ఇంట్లో పూజ చేసుకున్నా. ఇక్కడైతే రవ్వ పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. ఇంక ఇక్కడ మా అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో వాళ్ళు ఇట్లా లక్ష్మీ పూజ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు తాంబూలానికి పిలిస్తే అక్కడికైతే వెళ్ళాము. సో 10 లోపు ఇవ్వాలి తాంబూలం అని చెప్తే మార్నింగ్ 9:30 కల్లా నేను ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళాను. ఇంక ఇక్కడ చూడండి, మా పాపకు కూడా తాంబూలం అయితే ఇస్తుంది. సో చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అని చెప్పి ఇక్కడ తాంబూలం ఇచ్చి మా పాప కాళ్ళకు కూడా మొక్కుంటుంది తను. నాకైతే ఈ సీన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. లాస్ట్ ఇయర్ పాప అయితే 2 మంత్స్ ఈ శ్రావణ మాసానికి. సో ఇప్పుడైతే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం దానికి ఇలా చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా ఇక్కడ ఇంకో ఫ్లాట్ వాళ్ళు కూడా పిలిచారు. సో అక్కడికి కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకుంది మా బుడ్డది. ఇంక ఇక్కడైతే చూడండి, కాళ్ళకి పసుపు పూస్తే ఎలా చూసుకుంటుంది. ఏం పోసారు నీ కాళ్ళకి? ఏది ఏం పోసారు? చూపి, చూపి ఏం పూసారు నాన్న? పసుపు పూసారా? ఎవరు పూసిండ్రు? ఎవరు పూసారు కారుణ్య? పసుపు పూసారా? బాగుందా కారుణ్య? చూడు కారుణ్య, బాగుందా? ఇంకా ఆ రోజు నైట్ అంటే ఈవినింగ్ రోజు మా మరిది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. మా కో సిస్టర్ కూడా ఈ శుక్రవారం అయితే పూజ చేసుకుంది. సో తను తాంబూలానికి పిలిస్తే ఆఫ్టర్నూన్ మా ఇంట్లో లంచ్ చేసి అయితే అక్కడికి వెళ్ళాము. సో నైట్ ఇంకా తాంబూలం తీసుకొని అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము ఇంటికి. ఇంక ఇక్కడ నేను, మా కో సిస్టర్, మా అత్త అయితే ఒక చిన్న పిక్ అయితే తీసుకుంటున్నా. ఇంక ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్, అంటే ఫ్రైడే సాటర్డే 2 డేస్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆ రోజు మా బాబుకి స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేస్తా ఉన్నారు. సో దానికోసం అయితే నేను ఇక్కడ రెడీ చేస్తున్నా. మా బాబు అయితే అసలు రెడీ చేయనీయకుండా అన్ని లాగేసుకుంటా ఉంది అక్కడ. అన్న సామి, మామ కాదు సామి, సామి వినిపించు.
మామూలుగా అయితే కృష్ణాష్టమి వచ్చేసి మండే కదా, సో వాళ్ళకి మండే స్కూల్ హాలిడే ఇచ్చారు. అందుకని సాటర్డే అయితే ఇట్లా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ఆ కాస్ట్యూమ్తో రమ్మంటే ఇంకా ఇలా మా బాబుని అయితే కృష్ణుడిలాగా అయితే రెడీ చేస్తున్నాను. కరుణ్య కరుణ్య ఏందన్న అది? కరుణ్య ఏంటిది అది? కరుణ్య లాలో పోసుకున్నావా? పైకెత్తు, తల పైకెత్తు. ఇంకా మా బాబు చూడండి ఎలా ఉన్నాడో, తన అద్దంలో అయితే చూసుకుంటున్నాడు. సో ఎలా ఉన్నాడు, మా బాబు లుక్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇది వాడు పుట్టినప్పటి నుంచి, వాడు పుట్టినాక 3rd month లోనే కృష్ణాష్టమి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా బాబుకి కృష్ణుడి వేషం అయితే వేస్తూ ఉన్నాను. సో ఇదైతే స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు మా బాబు ఇక్కడ. నువ్వు కూర్చోాలా? మన కూర్చోలే. అదే పైకి కొంచెం ఒకసారి చెన్ను ఊపు చిన్నగా. గుడ్. ఇటు చూడు కన్నా. ఇంక ఇక్కడ మా బాబునైతే స్కూల్ వదిలిపెట్టేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మా బాబు 12:30 ఆ టైంలో అయితే ఇంటికి వచ్చాడు. మా పాప చూడండి వాళ్ళందరిలో కూర్చుంది, రమ్మంటే రాకుండా అలాగే కూర్చొని ఉంది. సో చాలా మంది పిల్లలు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళందరితో కూడా చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కూడా అక్కడ కండక్ట్ చేశారు. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అంటే సాటర్డే రోజు ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో ఒక బాబుది ఫస్ట్ బర్త్డే ఉంటే అక్కడికైతే వెళ్ళాము. పైన టెర్రస్ పైన అయితే చేశారు. ఇంక ఇక్కడ మా పాపతో అయితే అందరూ చాలా బాగా ఆడుతూ ఉన్నారు చూడండి. అందరూ వచ్చి దీంతో ఆడడానికి దగ్గరకు వస్తుంటే ఇదేమో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరినీ తప్పించుకొని వస్తుంది వెనక్కి. సో ఇలా చిన్న క్లిప్స్ అయితే తీసాను అక్కడ పైన. సో ఇలా ఫ్రైడే సాటర్డే వచ్చేసి చిన్న వ్లాగ్ లాగా అయితే పెడుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.